హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా ఇవాళ ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఫినాలేలో కళ్యాణ్ వచ్చి డ్యాన్స్ చేశాడు అన్నట్టు ఒక అంటే ఫేస్ అయితే క్లారిటీ లేదు, బట్ కళ్యాణ్ వచ్చి డ్యాన్స్ చేశాడు. కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారని చెప్పి ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది అంటే తన సాంగ్ ప్రమోషన్ కోసం వెళ్తాడు అన్నారు కదా, అంటే ఫినాలికి వెళ్ళాడు అనమాట అని చెప్పి. యాక్చువల్గా గ్రాండ్ ఫినాలికి తన సాంగ్ ప్రమోషన్ కోసం కాకపోయినా కూడా తనకి కన్ఫామ్గా పిలుస్తారు, ఎందుకంటే కుకింగ్ జాతర తను ఉన్నాడు, సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు కాబట్టి. సో అంటే మనం ఇద్దరిని మన కుకింగ్ జాతరలో చూడబోతున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే హతా మూవీకి సంబంధించి కూడా తనకి ప్రమోషన్ చేయడానికి కూడా వచ్చారట. బట్ ఇదంతా తెలియాలంటే అంటే ఇది రూమర్స్ అయ్యి ఉండొచ్చు, నిజంగా వచ్చేలేదో తెలియదు. ఇదంతా తెలియాలంటే మనకు ఆ ఎపిసోడ్ వస్తేనే తెలుస్తుంది. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు తన సాంగ్ ప్రమోషన్లో. యాక్చువల్గా జూలై ఎండింగ్ తన సాంగ్ని రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నాడు, బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది, డిలే అవుతుందని చెప్పి అంటున్నాడు. బట్ చూడాలి. ఆల్రెడీ డిమాండ్ పవన్ ది సాంగ్ చేశాడు, రిలీజ్ అయిపోయింది, మూవీ చేస్తున్నాడు, మూవీ కూడా త్వరలో రిలీజ్ అవబోతుందని చెప్పి అంటున్నారు. అంటే డిమాండ్ పవన్ది వచ్చేసి త్వరగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం అవుతున్నాయి, కానీ కళ్యాణ్ అవ్వట్లేదు ఎందుకని చెప్పి కొంతమంది రూమర్స్ ఏం స్ప్రెడ్ చేస్తున్నారంటే అంటే కళ్యాణ్ కొంచెం స్లోగా చేసుకుంటున్నాడు, ఇట్లా అయితే కష్టం కదా, కెరీర్ డెవలప్ చేయాలంటే స్పీడ్ ఉండాలి, గ్రోత్ ఉండాలంటే వెంటనే వస్తూ ఉండాలని చెప్పి అంటున్నారు. వెంటనే వచ్చినంత మాత్రం గ్రోత్ కాదు, ఏదన్నా ఆచితూచి అడిగిస్తేనే అది కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే డిమాండ్ పవన్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందే తను సాంగ్స్ చేసేవాడు, అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు, ఆల్బమ్స్, చిన్న చిన్న ఆల్బమ్స్ అట్లా చేసేవాడు. అవి నేను ఆల్రెడీ చూసాను బిగ్ బాస్లో. డిమాండ్ పవన్ వెళ్ళకముందే అవి చూశాను. బట్ అంటే డిమాండ్ పవన్ అని చెప్పి తెలియదు కదా, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు తన గురించి తెలిసి తను కొంచెం ఫేమస్గా అంటే రీతు వల్ల డిమాండ్ పవన్ ఫేమస్ అయ్యాడు. యాక్చువల్గా తను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకైతే డిమాండ్ పవన్ అని చెప్పి తెలియదు, రీతు క్లోజ్గా ఉంటుంది, తను వచ్చేసి కామనరు, కళ్యాణ్ కామనర్ అని తెలుసు, కళ్యాణ్ తనుజతో క్లోజ్గా ఉంటున్నప్పుడు. యాక్చువల్గా ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 చూసేటప్పుడు నాకు అసలు ఎవరు తెలియదు గైస్. యాక్చువల్గా నీ తనుజ మాత్రం తెలుసు, అంటే తన పేరు తనుజ అని తెలియదు, కానీ తను సీరియల్స్ చూశాను. ఎక్కువ నేను సీరియల్స్ చూడను అనమాట, మూవీస్ ఎక్కువ చూడను. సో నాకు కొంచెం నా వర్క్ బిజీ ఉంటుంది, నా జాబ్ ఉంటుంది కాబట్టి నేను చూడలేదు, అందువల్ల నాకు తెలియదు అనమాట. తర్వాత నేను కొంచెం కంటిన్యూస్గా బిగ్ బాస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది తనుజ ఒక 6 ఇయర్స్ ఒక సీరియల్ చేసింది అని చెప్పి. సో అట్లానే కళ్యాణ్ కామనర్ అని తెలుసు. నేను అగ్ని పరీక్ష చూసేదాన్ని, కొన్ని ఎపిసోడ్స్ చూసాను అగ్ని పరీక్ష. సో కళ్యాణ్ నచ్చాడు, ప్లస్ తను సోల్జర్ అనేటప్పటికి కొంచెం కనెక్ట్ అయ్యాను నేను కళ్యాణ్కి అయితే. సో కళ్యాణ్ తనుజ ఇద్దరిది ఎపిసోడ్స్ చూస్తున్న కొద్దీ వాళ్ళిద్దరికి కొంచెం కనెక్ట్ అయ్యా, అంటే ఇద్దరిది బాండింగ్ బాగుంది, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎక్కడ వల్గరగా లేరు, ఎక్కడ వాళ్ళు మాట్లాడుకునే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చింది. అందుకని వాళ్ళిద్దరు కనెక్ట్ అయిన వాళ్ళిద్దరి గురించి వీడియోస్ కూడా చేశాను నేను. సో అట్లా వాళ్ళిద్దరు కనెక్ట్. నేను ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత నుంచే తనుజ కళ్యాణ్ గురించి చేస్తున్నాను, కానీ అంతకుముందు అంతా నిఖిల్ కావ్య గురించి చేశాను. నాది ఛానల్లో మ్యాక్సిమం నిఖిల్ కావ్యాలయ్యే ఉండేవి, బట్ ఇప్పుడు సీజన్ 9 అయిపోయిన తర్వాత తనుజ కళ్యాణ్ ఫ్యాన్ అయిన తర్వాత వాళ్ళిద్దరి గురించి చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి మళ్ళీ నిఖిల్ కావ్యాల గురించి కూడా చెప్తున్నాను. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారనమాట, మేడం నిఖిల్ కావ్యాల గురించి కూడా అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. సో నిఖిల్ కావ్యాల గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ప్లస్ నా ఛానల్లో మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ నా వీడియోస్ ఎట్లా ఉంటున్నాయి, నా వీడియోస్లో ఇంకా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటుంటే కూడా మీరు నా వీడియోస్లో సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. బట్ కొంతమంది కామెంట్స్ ఉంటున్నాయి, అట్లాంటి కామెంట్ అయితే చేస్తే మాత్రం నేను వాళ్ళని బ్లాక్ పెట్టేస్తాను, రిపోర్ట్ పెట్టేస్తాను. తెలుసు నెగిటివ్ కామెంట్స్ చేయదు, సజెషన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పినట్టు చేయడానికి కూడా ట్రై చేస్తాను. కొంతమంది నాకు పెట్టారు, మీరు కొంచెం స్పీడ్గా చెప్తున్నారు మేడం, స్లోగా చెప్పండి అని చెప్పి. నేను అప్పటి నుంచి కొంచెం స్లోగా చెప్పడానికి కూడా ట్రై చేశాను. బట్ నాకేంటంటే యాక్చువల్గా నేను చేసే టైమింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఇంట్లో నా వర్క్ బిజీ వల్ల కొంచెం టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వస్తున్నాడు, ప్లస్ డ్రామా జూనియర్స్లో కూడా తను ప్రమోషన్కి వస్తున్నాడట, ప్లస్ ఇంకొన్ని ఛానల్స్లో కూడా ప్రమోషన్ చేయబోతున్నాడు. ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు, తను మామ అని అంటుంది కదా ఒక పాప, తను ఎక్కడికి వెళ్ళినా ఆ పాపతో వెళ్తున్నాడు. తన వల్ల ఆ పాప ఇప్పుడు ఫేమస్ అయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి త్వరలో మూవీ అనౌన్స్ చేయబోతున్నాడు, వెబ్ సిరీస్ ఏంటి కూడా అనౌన్స్ చేయబోతున్నాడు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఇప్పుడు తను
మూవీ రాకపోయినా, వెబ్ సిరీస్ రాకపోయినా తన ఆల్బమ్ వస్తుంది త్వరలో. ఆల్బమ్ అయితే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది. దాని తర్వాత వెబ్ సీరీస్ వస్తాయి. సో, వరుసగా వస్తాయి. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.